విశ్వావసునామ సంవత్సరంలో ధనురాశి వారికి ఏ విధంగా ఉంది అన్న అంశాలు పరిశీలించేద్దాం. వీరికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5గా ఉంటుంది. కొన్ని సమస్యలు ఎదురైనా కఠోర శ్రమ చేసి చాకచక్యంగా వ్యవహరించి ఈ సంవత్సరం వీరు ఆ సమస్యలను అధిగమిస్తారు. ముఖ్యంగా ధనురాశి వారి యొక్క ప్రధానమైన ఆయుధం వీరి యొక్క ఆత్మవిశ్వాసం అనే ఒక్క మాటలో చెప్పవచ్చు. ఎవరైతే ఈ రాశి వారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారో అటువంటి వారికి ఈ సంవత్సరం కష్టాలు తప్పవు. ఎవరైతే ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారో అటువంటి వారిని విజయాలు వెంటాడుతూ ఉంటాయి అని చెప్పవచ్చు. ఇక ఏ సమస్య ఎదురైనా ఏమాత్రం దిగులు చెందకుండా భయపడకుండా దీక్షగా ముందుకు సాగితే మంచి ఫలితాలను ఈ సంవత్సరం ఈ రాశి వారు సాధిస్తారు. ముఖ్యంగా అర్ధాష్టమ శనితో పాటుగా అక్టోబరు, నవంబర్ మధ్య అష్టమ గురువు కొంతవరకు దోషకారకులు కాబట్టి కాస్త జాగ్రత్త వహించాలి. రాహుకేతువులు శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తారు. ఇక శని, అష్టమ గురువులు అప్పుడప్పుడు ఆరోగ్యం మీద కూడా ప్రభావాన్ని చూపుతారు కాబట్టి ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంది చెప్పవచ్చు. ఇక సమయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవడం, సమయాన్ని బట్టి స్పందించడం ఈ సంవత్సరం అంతా కూడా వీరికి చాలా మంచిది. అలాగే ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తే అంత మంచిది. నేత్ర, ఉదర, హృదయ సంబంధ రుగ్మతలు కొంతవరకు ఈ రాశి వారిని బాధించే అవకాశం ఉంది. కాబట్టి వైద్య పరీక్షలు తరచూ చేయించుకోవడం, వైద్యుని కలవడం చాలా మంచిది. వీరి పేరు ప్రతిష్టలకు కూడా కొన్ని సందర్భాల్లో భంగం కలిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఎవరిని అతిగా విశ్వసించకుండా ఎంతవరకు విశ్వసించాలో అంతవరకు విశ్వసించాలి. అదేవిధంగా భగవంతుడు అనేవాడు ఉన్నాడు అన్న దాన్ని ఈ సంవత్సరం ధనురాశి వారు గుర్తించుకొని భగవంతుని మీద భారం మోపి ముందుకు సాగితే మాత్రం మంచి విజయాలు వరిస్తాయి.